చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా పార్టీ ఆఫీస్ ఆల్రెడీ ఉన్నది మాకు 2014 నుంచే ఇక్కడ పార్టీ ఆఫీస్ అనేది ఉన్నది. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ప్రజలు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ వినతి పత్రాలు సమర్పించడము, అంటే వాళ్ళకు రావాల్సినటువంటి ప్రభుత్వ హామీలు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు రాకపోవడంతో, అంటే వాళ్ళకు ఒక ఏమంటారు, ఒక మార్గం కోసం, ఒక సొల్యూషన్ కోసం అని చెప్పేసి జనసేన పార్టీ ఆఫీస్కి ఎవ్రీడే 1000 మంది వస్తున్నారు. సో అయితే ఇప్పుడున్న ఆఫీసు స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి మేము దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఇక్కడ 1000 మంది అయినా వచ్చి జనసేన పార్టీకి అర్జీలు సమర్పించుకోవడానికి కోసం అని చెప్పి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. లేదు, ఇప్పుడు అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపాలనుకోవడం అది మూర్ఖత్వం మాత్రమే. ఆ టైం మాత్రమే మొహం మీద ఎండబడకుండా ఉంటుంది, కానీ ఆ తర్వాత మాత్రం ఆపలేరు. సో ప్రజలందరూ గమనిస్తున్నారు. సో ఇది బరాబర్ మేము ఇక్కడ పుట్టాము, ఈ గడ్డలోనే పుట్టాము, ఇది మా తెలంగాణ. మేము బరాబర్ మా పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసుకుంటాం. ఒక పార్టీ ఆఫీస్ని పెట్టాలంటే, బీజేపీ వాళ్ళ దగ్గర నుంచో లేకపోతే ఇంకో దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈజ్ సూపర్ స్టార్, తెలుసు కదా. ఆయన ఒక సినిమాకి సైన్ చేస్తేనే కోట్లలో వస్తాయి, అవునా కదా, 100 కోట్లలో వస్తాయి. ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా సైన్ చేసినా కానీ అవన్నీ ఏంటంటే పనికిరాని మాటలు. తన సిద్ధాంతాలు కూడా మోడీ కమ్మేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుండి తెలంగాణ మీద విమర్శలు కానీ వ్యాఖ్యలు కానీ చేస్తూ ఉన్నారు అంటారు. ఇదంతా ఫూలిష్నెస్. మన దేశానికి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉంటే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. 12 సంవత్సరాలు కంటిన్యూస్గా మన దేశాన్ని జీడిపిలో కానీ ఎక్కడైనా కానీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవడం అనేది తప్పెలా అవుతుంది? ఈజ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు. ప్రైమ్ మినిస్టర్ గారిని నీకు ఇష్టం ఉన్నా, ఆయనకి ఇష్టం లేదన్నా, కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి మనం రెస్పెక్ట్ చేయకుండా ఉంటామా? ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేస్తాము, హానర్ చేస్తాము. ఆయన బ్రహ్మాండంగా తీసుకెళ్ళాడు. ఈరోజు ప్రపంచ దేశాల్లోకి వెళ్తే నువ్వు ఇండియన్ అంటే ఓ ఇండియన్ అని అంటున్నారు. మీరు మొన్న కూడా చూడొచ్చు, మన అక్కడ మనం పాకిస్తాన్ మీద అటాక్ అయినప్పుడు కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అన్ని చైనా మిసైల్స్ అన్ని పనిచేయలేవు, మనం మాత్రం పనిచేసాయి. నరేంద్ర మోడీ చాలా బిజీగా ఉంటారు. ఇలాంటి సమయంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి రావడం, తనకి చిన్న సర్జరీ అయితే ఇక్కడికి వచ్చి చూడడాన్ని, ఇక్కడ తెలంగాణలో రాజకీయం కోసం ఇదంతా చేస్తారు. రాజకీయం కోసం కాదు, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది ఒక ప్రధానమంత్రి గారే వచ్చారనంటే అర్థం చేసుకోవాలి. వీళ్ళకు అర్థం కావట్లేదు కాబట్టి వీళ్ళకి ఇంకా అర్థం చేసుకుంటే మంచిది. ఈ మేధావులందరూ అర్థం చేసుకోవాలంటే ఒక ప్రధానమంత్రి గారే వచ్చారనంటే ఎంత గొప్ప వ్యక్తిత్వము, ఎంత గొప్ప మనిషి. ఆయన జీవితాన్నే త్యాగం చేసి, ఆయన కెరియర్నే త్యాగం చేసి ప్రజల కోసం వచ్చినట్టు అంత గొప్ప వ్యక్తి గురించి కూడా వీళ్ళు ఇట్లా కూడా మాట్లాడడం అంటే చిలువల పాలు మాట్లాడడం హాస్యాస్పదం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తలేరు కాబట్టి జనసేనకే వేయాలి ఓటు. 6 గ్యారంటీలు వచ్చినాయా? ఇంతకుముందు ఎన్ని స్కాములు అయినాయి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. స్కాములు చేసి పార్టీలు పెట్టిన వాళ్ళు చూసారు కదా. మరి ఏ స్కామ్ చేయనైనా, ఏ దోపిడీ చేయనైనా, ఏ తెలంగాణ నిధులను కానీ, వనరులు కానీ, లేకపోతే ల్యాండ్ స్కామ్ చేసిండా, భూ స్కామ్ చేసిండా, లేకపోతే ప్రాజెక్టుల స్కామ్ చేసిండా, ఏం చేసిండని చెప్పు. దొంగలే పార్టీలు పెట్టుకొని వస్తున్నప్పుడు నిజాయితీ ఉన్నటువంటి మనిషిని ఎందుకు ఆదరించరండి? తెలంగాణ ప్రజలకు మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాము, మీ గొంతుగా మేము ఉంటాం. 1200 కుటుంబాలకు అండగా ఉంటాం. మీ వాయిస్ మేము వినిపిస్తాము. అందరు దొంగలు అయిపోయారు, ఎవరు కూడా మీకు చేసింది ఏం లేదు. విద్యార్థులకు అండగా ఉంటాం, యువతకు అండగా ఉంటాం, జెన్జీకి అండగా ఉంటాము, అమరవీరులను కాపాడుకుంటాము, వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాము.